వసు చరిత్రకారునిపై కాళిదాసు ప్రభావం. ఆంధ్ర సాహిత్య చరిత్రలో రాయల యుగం ఒక స్వర్ణయుగం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ యుగాన్నే ప్రబంధ యుగం అని కూడా మనం పిలుస్తాం. ఈ యుగంలో వెలువడ్డ ప్రబంధాల్లో వసు చరిత్ర సానలదీరిన జాతిరత్నం. రచయిత రామరాజభూషణుడు. ఇతనికే భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. వసు చరిత్ర ఒక విలక్షణమైన మహాప్రబంధం. తెలుగు ప్రబంధాల పంక్తిలో దీనికో ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని రచించడానికి రామరాజభూషణుడు తన యావచ్చక్తిని వినియోగించి ఉన్నాడని, వసు చరిత్ర యందు శ్లేషయో ధ్వనియో శబ్దాలంకారము అపూర్వమైన భావ సౌష్ఠవము వర్ణనా చమత్కారము లేని పద్యం అరుదనడం సాహసం కాదని శ్రీయుతులు శేషాద్రి వెంకటరమణ కవులు పేర్కొన్నారు. ఈ వసు చరిత్ర తిరుమల దేవరాయనకు అంకితం చేయబడింది. సాధారణంగా సంస్కృత కావ్యాలు తెలుగులో కరువుదింపి పెట్టడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కానీ వసు చరిత్ర విషయంలో ఇది తారుమారైంది. వసు చరిత్ర సౌందర్యానికి ముగ్ధుడైన కాళహస్తి కవి ఈ కావ్యాన్ని సంస్కృత భాషలో అనువదించి ఆ గౌరవం మొట్టమొదటిసారిగా ఈ గ్రంథానికి దక్కించాడు. అంతేకాక ఈ కావ్యం కొన్ని భారతీయ మరియు పాశ్చాత్య భాషల్లో కూడా అనువదింపబడింది. సాధారణంగా ప్రాచీన కవుల పోకడలను ఆధునిక కవులు అనువదించటము లేక అనుకరించడము చేస్తూ ఉంటారు. వసు చరిత్రకారుడు కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించాడు. ముఖ్యంగా కవికుల గురువైన కాళిదాసు ప్రభావం ఆయనపై ఎంతో ఉంది. ఈ అంశాన్ని శ్రీ శేషాద్రి వెంకటరమణ కవులు తమ వసు చరిత్ర ప్రస్తావనలో సంక్షిప్తంగా వివరించారు. కవి కథాకథనం, సన్నివేశ కల్పనలు, వర్ణనలు, ఉక్తి వైచిత్రి మొదలగు అంశాల్లో కాళిదాసును అనుకరించాడు. కావ్యం అంతా చదివితే అసలు కాళిదాసును అనుకరించడం కోసమే వసు చరిత్రకారుడు ఈ వృత్తాన్ని స్వీకరించి ఉంటాడేమో అని అనిపించక మనదు. రామరాజభూషణులకు మహాకవి కాళిదాసుపై చెప్పలేనంత గౌరవం ఉంది. అందుకే కావ్య అవతారికలో ప్రాచీన కవులను స్తుతిస్తూ కాళిదాసును ఉద్దేశించి ఏను నీవను మాట నిలయించేవాడు అని అంటాడు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పడం అసందర్భం కాదు. ఒకసారి దండి కాళిదాస బహుభూతులలో ఎవరు అధికులు అనే విషయం తేల్చవలసిన అవసరం ఏర్పడింది. ఎవరు తెలుస్తారు? ఎందుకంటే ఆ తేల్చే వ్యక్తి ఆ ముగ్గురి కన్నా అధికుడై ఉండాలి. వాళ్ళు ముగ్గురు కూడబలుకుని సాక్షాత్తు సరస్వతినే న్యాయ నిర్ణేత్రిగా ఉండమని కోరారు. ఆమె అంగీకరించింది. ముందుగా దండి గొప్ప కవి, బహుభూతి గొప్ప పండితుడు అని ఖచ్చితంగా చెప్పేసింది. కాళిదాసుకు ఆ మాట ఎలా ఉన్నా తన ప్రస్తావన వినబడకపోవడం వల్ల చాలా కోపం వచ్చింది. కోపం ఆపుకోలేక ఆమెను పచ్చిగా సంబోధిస్తూ మరి నేనెవరిని అని గట్టిగా అడిగాడట. ఆమె వెంటనే నీకు నాకు ఏమీ తేడా లేదు, నువ్వే నేను, నేనే నువ్వు, సందేహం లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది. ఇది కథ లేక నిజమా అన్న విషయం పక్కన పెడితే కాళిదాసు గొప్పతనానికి నిదర్శనం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కవిర్దండి భవభూతిస్తు పండిత కోహం రండే త్వమేవాహం న సంశయ. ఇక వసు చరిత్రకారునిపై శాకుంతలం, కుమార సంభవాల ప్రభావం చాలా ఉంది. కావ్య నాయిక గిరికలో పార్వతి శకుంతల పోలికలు చాలా కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె చిన్నతనంలో పార్వతిని, పెద్దయ్యాక శకుంతలను గుర్తుకు తెస్తుంది. అసలు కాళిదాసును అనుకరించడం కోసమే కవి ఇటువంటి ఇరుతత్వం తీసుకుని ఉంటాడని అనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు కుమార సంభవంలో శివుడు మాయావుడు రూపంలో పార్వతిని పరీక్షించడానికి వస్తాడు. ఆమె శివుని పతిగా పొందడానికి చాలా ఘోరమైన తపస్సు చేస్తుంది. ఆమె ముందు
శివుడు ఆమె ముందు బ్రహ్మచారి శివుని దుర్గుణాలు వర్ణించి నిరుత్సాహపరిచి ఆ ప్రయత్నం విరమించుకోమని హితవు చెప్పాడు. ఆమె కూడా మాయావటుకు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి ప్రయత్నం విరమించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తుంది. మళ్ళా అతడు ఏదో మాట్లాడబోతుంటే అడ్డుకుని చెలికెత్తుతో, ఓ సఖి, ఇతను ఇంకా ఏదో చెబుదామనుకుంటున్నాడు, బయటికి పొమ్మను. ఎందుకంటే మహాత్ములను నిందించేవాళ్ళు మాత్రమే కాదు, ఆ నిందలను వినేవాళ్ళు కూడా పాపాత్ములవుతారు అని చెప్పి కొంచెం ఆలోచించి అక్కడి నుండి తానే వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతుంది. వెంటనే శివుడు నిజ రూపం ధరించి ఆమె చేయి పట్టుకుంటాడు. ఆమె ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. తీరా చూస్తే ఆయన శివుడు. తాను ఎవరి కోసం ఇంత ఘోరమైన తపస్సు చేసిందో ఆయనే స్వయంగా వచ్చి చేయి పుచ్చుకున్నాడు. ఆమె మనస్సులో సిగ్గు, ప్రేమ ఒకేసారి చోటు చేసుకున్నాయి. ఆ సన్నివేశాన్ని కాళిదాసు చాలా అద్భుతంగా వర్ణించాడు. అతన్ని చూడగానే ఆమెకు వణకు పుట్టింది. శరీరం అంతా ముచ్చెమటలు పోసాయి. అక్కడ ఉండిపోవడానికి సిగ్గు అడ్డం వచ్చింది, వదిలి వెళ్ళడానికి ప్రేమ అడ్డం వచ్చింది. అందువల్ల ఆమె ముందుకు మోపడానికి ఎత్తిన పాదాన్ని మోపకుండా అలాగే ఉంచేసింది. అటువంటి స్థితిలో ఆమె పర్వతం చేత అడ్డగింపబడిన నది వలె ముందుకు వెళ్ళలేకపోయింది, అక్కడ ఉండలేకపోయింది అంటాడు కవి. మార్గాచల వ్యతికరా కులితేవ సింధు శైలాదిరాజ తనయ నయయో నతస్థం అని కాళిదాసు వచనం. ఇటువంటి ఉపమానం అపూర్వం, అద్భుతం, అనితర సాధ్యం. బహుశా ఈ ఉపమానానికి ముగ్ధుడైన రామరాజభూషణుడు సుక్తిమతి కోలాహలుల కథపై ఆధారపడిన వసుచరిత్రను స్వీకరించి ఉండవచ్చు. సుక్తిమతి నది, కోలాహలుడు పర్వతం. ఆయన హిమవంతుని పుత్రుడు, జగజ్జనని పార్వతికి అరుంపు తమ్ముడు, శంకరునకు ముద్దుల మరది. వీరి పుత్రికయే వసుచరిత్ర నాయక గిరిక. వసుచరిత్ర కావ్య నాయకుడుకు వసురాజు ప్రవేశం శాకుంతలంలోని దుష్యంతుడి ప్రవేశాన్ని గుర్తు తెస్తుంది. గిరిక వసురాజుల సమాగమం శకుంతలా దుష్యంతుల సమాగమాన్ని పోలి ఉంటుంది. వసుచరిత్రలోని మంజువాణి శాకుంతలంలోని ప్రియంవదను పోలి ఉంటుంది. ఈమె వలె ఆమె కూడా చతురవచో విలాసిని. గిరిక చెల్లులు ఆమె జన్మ వృత్తాంతం వసురాజును వివరించడం శాకుంతలంలోని శకుంతలా వృత్తాంతాన్ని పోలి ఉంటుంది. ఇక అక్కడ దుష్యంతులకు విదూషితుని వలె ఇక్కడ వసురాజుకు సహచరుడున్నాడు. కానీ ఇతడు కాళిదాసు విదూషకుని వలె మట్టి బుర్ర కాదు, నాయికానాయకుల్ని కలిపిన గట్టి బుర్ర. ఇక వర్ణల విషయానికి వద్దాం. కాళిదాసు పార్వతి ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తూ లక్ష్మీదేవి చంద్రుని ఆశ్రయిద్దాం అనుకుందిట. చంద్రునిలో చల్లదనం, ఆహ్లాదకత్వం మొదలైన లక్షణాలు ఉన్నాయి, కానీ పద్మంలోని సువాసన, సౌకుమార్యం మొదలైన లక్షణాలు లేవు. ఒకవేళ వాటి కోసం పద్మాన్ని ఆశ్రయిస్తే చంద్రునిలోని చల్లదనం, ఆహ్లాదకత్వం లభ్యం కావడం లేదు. ఆమెకు అవి కావాలి, ఇవి కావాలి. అందుకని చాలా ఆలోచించి పార్వతీదేవి ముఖాన్ని చేరి అన్నింటినీ పొందిన సంతృప్తిని చేజిక్కించుకుందిట. కాళిదాసు శ్లోకం చూడండి. చంద్రంగత పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రిత చంద్రమసీమభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపద్యలోలా ద్విసంశయాం ప్రీతిమవాప లక్ష్మీ. ఈ శ్లోకంలో సొగసు చూసి ముగ్ధుడైన రామరాజభూషణుడు తనకు సహజంగా అబ్బిన శ్లేషను కూడా జత చేసి తన కావ్యనాయిక గిరిక నేత్ర సౌందర్యాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడో స్వయంగా చూడండి. తన రాజీవ శరంగదు విశాతత్వంబు లేకల్వతు పునపుంజాలదు వేగలీలయని ఆ పూముల్పులొగ్గించి క్రొన్నన మిల్కాడు నవంబుజొత్పల వితానంబీను మీనాక్షి భోజనముల్ వెంట ఘటింపబొల్చే అవి నిస్తంద్రంబక ఖ్యాతులను. మన్మధుడు అనుకున్నాడు, తన దగ్గరున్న పద్మానికి నిశాతత్వం పదును లేదు, రాత్రి పనిచేయదు. ఇక కలువల మాటకొస్తే వాటికి వేగం లేదు, పగలు పనిచేయదు అని ఆ రెండూ విడిచిపెట్టి అన్ని లక్షణాలు కలిగినటువంటి గిరిక యొక్క కళ్ళు ఆయుధాలుగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కొన్ని సన్నివేశాలు పరిశీలిద్దాం. పార్వతిని
శివుని కిమ్మని అడగడానికి శివుని కోరికపై సప్తర్షులు హిమవంతుని దగ్గరికి వస్తారు. శివుని గుణగణాలన్నీ ఆయన ముందు ఏకరువు పెట్టి, ఏమయ్యా, త్రిలోకపావనైన మీ అమ్మాయి వధువు, పర్వతరాజు అయిన నీవు కన్యాదాతవు, సప్తఋషులమైన మేము పెళ్లి పెద్దలుగా వచ్చినటువంటి వారము, ఇక వరుడంటావా సాక్షాత్తు ముల్లోకములకు ప్రభువైన శివుడు, నీ వంశోన్నతికి ఇంతకంటే ఇంకేం కావాలయ్యా అంటారు. ఉమావధూ భవాన్ దాత యాచితారహ ఇమే స్వయం వరస్యంబురలం శేషః తత్కులోద్భుతయే విధి. వసుకారుడు ఈ భావాన్ని ఎలా అనుకరించాడో చూడండి. సతి నడగించు భవ్య గుణశాలి వసుండట, వేడవచ్చువాడు అతులిత దేవరాజ్యభరణైక దురంధరుడైన ఆ శతక్రతువట, సత్కృపా మహిమ కన్యనిచ్చుట సర్వదేవతాహితమట, ఇంతకన్నా శుభమెయ్యది తొయ్యలి కన్న వారికి. కుమారసింహంలో సంస్కృత సాహిత్య జగత్తును ఉర్రూతులుగించిన అద్భుతమైన సన్నివేశం ఒకటి ఉన్నది. ఇటువంటిది వేరెక్కడా కనిపించదు. శివుని వివాహ విషయం మాట్లాడడానికి వచ్చిన సప్తఋషులు హిమవంతుని ముందు శివుని గుణగణాలను స్తుతించడం ప్రారంభించారు. పార్వతికి అవన్నీ వినాలనుంది, కానీ అక్కడి నుండి వినడానికి సిగ్గు. ఆ ప్రదేశం విడిచి వెళ్ళడం సుతరాం ఇష్టం లేదు. అందుకని పార్వతి తన తండ్రి దగ్గర తలంచుకుని కూర్చున్నదై తాను విలాసం కోసం తెచ్చుకున్న కమలం యొక్క రేకుల్ని పూర్తిగా లెక్క పెట్టేసింది. సహస్రపత్రం కమలం, శతపత్రం కుశేసేయమంటారు. అంటే కమలానికి 1000 రేకులు ఉంటాయి. అవి లెక్క పెట్టడం అనుకున్నంత సులభం కాదు. ఒకటి పట్టుకుంటే మరొకటి జారిపోతూ ఉంటుంది, చాలా సమయం పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నా లేనట్లుగా, విన్నా విననట్లుగా, ఆసక్తి కనబరుస్తున్నట్లుగా సమయం అంతా అక్కడే గడిపిస్తుంది. ఎంత కమనీయమైన భావం! ఇది ఆలోచించే కొద్దీ ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. కాళిదాసు శ్లోకం చూడండి. ఏవం వాదిని దేవర్షౌ పార్శ్వే పితురధోముఖి లీలా కమల పత్రాన్ని గణయామాస పార్వతి. వసుచరిత్రకారుడు దీనికి తన ప్రతిభను కూడా జోడించి ఎలా అనుకరించాడో చూడండి. అనుటై దాత పార్శ్వగతయై తగున లతకున తానతాననయై కేళి నళినంబు మొనల్ నకరంచెలంబులందునుముచునుండే వజ్రధర దోరనిశ ప్రతిమాన మీనలాంఛన విసికంబులింక నకసజ్యములంచు గణించు కైవడి. ఇక కణుడు శకుంతలను అత్తవారింటికి పంపు సందర్భంలో కాళిదాసు రచించే శ్లోకాలు విశ్వవిఖ్యాతాలు, సార్వకాలికాలు. అందువలనే కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థోంక తత్ర శ్లోకనిశ్చయం అనే నానుడి పండితులకుల్లో బాగా విస్తరించింది. ఆ శ్లోకాలకు ముగ్ధుడైన వసుకారుడు అందులో కొన్నింటిని అనువదించకుండా ఉండలేకపోయాడు. గిరికను అత్తవారింటికి సాగనంపు ఘట్టంలో అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. అభిజ్ఞాన శాకుంతలలో యాస్యత్యజ్య శకుంతలేటి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠ స్తంభిత బాష్పవృత్తి కలుష చింతాజడం దర్శనం వైక్లవ్యం మమతావదీదృశమహో స్నేహాదరణ్యోకసః పీడ్యంతే గృహిణః కథం అనయా విశ్లేష దుఃఖైర్నవైః అంటాడు కాళిదాసు. ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్ళుచున్నదని తెలుసుకోగానే నా హృదయం ఉత్కంఠతో నిండిపోయింది. కన్నీటి పొంగుచే కంఠం జీరపోయింది, చూపు మసకబారింది. సర్వసంగ పరిత్యాగిని అరణ్యవాసి అయిన నాకే కేవలం పెంచిన మమకారం వల్ల ఇంత దుఃఖం కలుగుతుంటే, ఇక కని పెంచి పెద్ద చేసిన తమ కుమార్తెలు అత్తవారింటికి వెళుచున్నప్పుడు కలుగు నూతనమైన ఆ విరహ బాధతో గృహస్థులు
ఇంకెంత కుమిలిపోతున్నారో కదా అంటాడు కాళిదాసు. వసుచరిత్రకారుని అనుకరణ చూడండి. హేమలతా నిభాంగికి అధీశ నివేశ వన ప్రదేశ దీక్షామహనీయ మంగళము సర్వము సంగముగా ఘటించి కోమలి చెరబించి తలగురిచ్చి కవుంగిట చేర్చి భూధర గ్రామణి పలుపు గాఢతర గద్గదికా ఘన నిస్వనంబునం. ఇక్కడ కంఠస్తంభిత బాష్పోర్తి కలుష అనే కాళిదాసోక్తిని గాఢతర గద్గదిక ఘన నిస్వనంబునం అని వసుచరిత్రకారుడు యథాతథంగా అనుసరించడం గమనార్హం. అదేవిధంగా కణ్వుడు శకుంతలకు హితోపదేశం చేస్తాడు. అమ్మాయి, నువ్వు నీ భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత నీకంటే పెద్దవారిని సేవిస్తూ ఉండు. నీ సవతుల ఎడ ప్రేమతో మసులుపో. ఒకవేళ ఏ కారణం చేతనైనా నీ భర్త నీపై కోపిస్తే నువ్వు రోషం తెచ్చుకుని అతని ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకు. అందరి పట్ల సమభావం కలిగి ప్రవర్తించు. సంపదలు చూసుకుని ఎగిరెగిరి పడదు. ఈ విధంగా నడుచుకున్నట్టేనే నిజమైన గురువుని అనిపించుకుంటారు. ఇందుకు భిన్నంగా ప్రవర్తించిన వారు వారి వారి కుటుంబాలకు మానసిక వ్యాధుల వంటి వారు అవుతారు. శుశ్రూషస్వ గురు గురు ప్రియ సఖీ వృత్తి సపత్నీ జనే భర్తృర్విప్రకృతాపి రోషణతయ మాస్వ ప్రతీపంగమ భూయిష్టం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకిని యాంచేవం గృహిణీపదం యువతయో వామాః కులస్యాధయ. ఈ కణువుని బోధనలలోని సారాంశం వసుచరిత్రకారుడు 2 పద్యాల్లో ఇచ్చాడు. తన సహజ సిద్ధమైన శ్లేష కవనాచాతుర్యంతో పొంగురత్వ పోకడలు తీసుకొచ్చాడు, పొంగురత్వ సొగసులు తీసుకొచ్చాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి. మారు మాటాడదు మరచి అయినను గురు వ్యాహార్యమునకి అహార్యతనయ ఈ నమ్రగతి భూను మానంపు సవతులెట్లైన ఈ దివ్యరత్నానుజాత రాగయ్యై మీరదొకప్పుడును ఘనశీల పొంగియును ఈ సింధు కన్య ఏకాకృతి వహించు నిరురాగ వృత్తికి నవరాగ వృత్తికి నభ్య సహజ. అచ్చెరువు వింత అబ్బురము అరిదియనుచు విశ్వభర్తృశ్వరులు మెచ్చ విలయవమ్మ అమ్మ భవదీయ చిత్రగుణాతిశయము వలన మాకెల్లా వనరా మెలగవమ్మ. పతికృత ధర్మ కౌశలము పట్టున తోడగు నారి నారి తా పితృశరణ ప్రచింత మదిబెట్టక ఈశ నివేశితాత్మయో సతి సతి రాసికెక్కి ఇన సంస్కృతి గైకొను కన్య కన్య శాశ్వతమది నిట్లుగా మనిన వామలే వామకదమ్మ కోమలి. ఈ పద్యాల్లో శ్లేష వలన అర్ధస్ఫూర్తి కొంత ఆటంకం వాటిల్లినా రామణీయకతకు భంగం కలగలేదు. యాంచేవం గృహిణీపదం యువతయో వామాః కులస్యాధయ అన్న కాళిదాసు వాక్యంలోని అభిప్రాయాన్ని శాశ్వతమతి ఇట్లుగా మనిన వామకదా వసుంధరం అని సంతరించడం గమనార్హం. అదే సందర్భంలో కోలాహలుడు గిరికతో ఈ శైవాలవతీర ప్రతీర భజనంబు ఈ నిర్మల ప్రస్తరోద్దేశవాసము ఈ మృగర్భక శకుంతీ సఖ్యములేమి చింతాశ్రయంబు వహింపకమ్మ అనే మాటల్లో మృగార్భక శకుంతీ సఖ్యము అనే మాట అభిజ్ఞాన శాకుంతలాన్ని తలపింపజేయడానికి కవి ప్రయోగించి ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే కాళిదాసు శకుంతలావణ్యం పశ్య మొదలైన వాక్యాల్లో పదాల విరుపులో అద్భుతమైన సన్నివేశాన్ని సృష్టించినట్లే వసుచరిత్రకారుడు నెలతకీవ సులాభంబు నించుమంచు
నెలతకు ఈ వసులాభము నుంచి మంచు మొదలగు చోట్ల పదాల వెలుపుతో అద్భుతాలు సృష్టించాడు. వసు చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. స్థానికులకు న్యాయంగా కొన్ని మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. తక్కిరి పాఠకులు గ్రంథమంతా చదివి తెలుసుకోవచ్చు. మొత్తం మీద రామరాజభూషణుడు కాళిదాసు అనుకరించి ధరించిన కాళిదాసు మానసపుత్రుల రంగంలో ఎటువంటి సందేహం లేదు.